నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్, టీడీపీ నేతలపై ఫైర్. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుపై ఆయన మండిపడ్డారు. ఈ గ్రామంలో, ఈ సీతారాంపురం గ్రామంలో సుబ్బరాయుడన్న కుటుంబానికి జరిగిన అన్యాయం ఒకసారి గమనిస్తే ఇక్కడే కనిపిస్తుంది. ఇదే గ్రామంలో ఆధిపత్యం కోసం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్న వాళ్ళు, సుబ్బరాయుడన్న కుటుంబం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని, ఇదే గ్రామంలో అదే రోజు సుబ్బరాయుడన్న ఒక్క కుటుంబమే కాకుండా మిగిలిన 3 కుటుంబాలు కూడా బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని చెప్పి పెద్దిరెడ్డి కుటుంబం, నాగశేఖర్ వాళ్ళ ఫ్యామిలీ, పల్లం శేఖరు, పెద్దిరెడ్డి కుటుంబం సభ్యులు, వీళ్ళందరినీ కూడా ఈ గ్రామానికి సంబంధించిన ఇక్కడ నాయకుడు మన నారపురెడ్డి, వీళ్ళందరినీ కూడా చంపాలి అని ఏకంగా ఎంత దారుణంగా ఈ గ్రామంలో జరిగిన రాజకీయాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు ఈ గ్రామంలో, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అన్నదానికి ఈ గ్రామంలో జరిగిన ఘటన ఒక ఉదాహరణగా కూడా చరిత్రలో ఎప్పుడు కూడా నిలిచిపోతుంది. ఈరోజు నిజంగా ఎంత ఆశ్చర్యంగా జరిగింది అని అంటే, ఈ గ్రామంలో ఈ గ్రామస్తులు, బయట నుంచి వచ్చిన వాళ్ళు అందరినీ కూడా ఏకం చేసి దాదాపుగా 35-40 మంది ఒక చోట ఏకమై రాడ్లు పట్టుకొని తుపాకులు కూడా ఉన్నాయి, తుపాకులు కూడా చూపించారు. రాడ్లు పట్టుకొని, కర్రలు పట్టుకొని, కత్తులు పట్టుకొని వాళ్ళ గ్రామానికి వాళ్ళంతా కూడా ఇక్కడ చేయడానికి, స్వైర విహారం చేయడానికి అందరూ కూడా ఏకమవుతా ఉంటే, ఇదే గ్రామంలో నివాసం అంటా ఉన్న నారపురెడ్డి ఎస్ఐకి ఫోన్ చేసింది 9:30 గంటలకు ఫోన్ చేశాడు. 9:30కు ఫోన్ చేసి గ్రామంలో వాతావరణం సరిగ్గా లేదు, బయట నుంచి కూడా వ్యక్తులు వచ్చారు, వీళ్ళందరి చేతుల్లో రాడ్లు కనిపిస్తా ఉన్నాయి, కత్తులు కనిపిస్తా ఉన్నాయి, వీళ్ళ చేతుల్లో తుపాకులు కూడా ఉన్నాయి, గ్రామంలో వాతావరణం సరిగ్గా లేదు, దయచేసి గ్రామాన్ని ఏదో జరిగే కార్యక్రమం జరగబోతా ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది, దయచేసి పోలీసులు రండి అని చెప్పి నారపురెడ్డి రాత్రి 9:30 గంటలకు ఎస్ఐకు తాను ఫోన్ చేస్తే ఎస్ఐ ఆ తర్వాత కొద్దిసేపటికి ఎస్ఐ రావడం జరిగింది. ఎస్ఐతో పాటు 2 కానిస్టేబుల్లు వచ్చి గ్రామానికి వచ్చి గ్రామంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా చూసి ఎస్ఐ సిఐకి ఫోన్ చేయడము, డిఎస్పీలకు ఫోన్లు చేయడము వీళ్ళ కళ్ళ ముందనే కనిపిస్తా ఉంది. చేస్తా ఉన్నాడు కానీ ఎవడు ఫోర్స్ పంపించడు, మనుషులు కనిపిస్తా ఉన్నారు కానీ అక్కడే కానీ ఎవడు కూడా ఆపే కార్యక్రమం చేయరు. చేతుల్లో రాడ్లు కనిపిస్తా ఉన్నాయి, చేతుల్లో కత్తులు కనిపిస్తా ఉన్నాయి, మనుషులు తిరుగుతా ఉన్నారు, మనుషులు ఏదో ఘటన జరగబోతా ఉందని తెలుస్తా ఉంది, అయినా కూడా ఎస్ఐ ప్రేక్షక పాత్రే పోషిస్తాడు. ఎస్ఐతో పాటు వచ్చిన 2 కానిస్టేబుల్ ప్రేక్షక పాత్రే పోషిస్తారు. ఎస్ఐ సిఐకి ఫోన్ చేస్తా ఉన్నట్టుగా, డిఎస్పీకి ఫోన్ చేస్తా ఉన్నట్టుగా, మిగతా వాళ్ళకి ఫోన్ చేస్తా ఉన్నట్టుగా వీళ్ళకు గ్రామంలో కనిపిస్తా ఉంది కానీ ఏ ఒక్కరూ కూడా రారు. పోలీసులు అదనపు బలగాలు రావు. సాక్షాత్తు పోలీసుల సమక్షంలో ఇదే సీతారాంపురం అనే ఇదే గ్రామం జిల్లా కేంద్రమైన నంద్యాలకు కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. 15 కూడా కాదు, 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. 10 కిలోమీటర్ల దూరంలో జిల్లా హెడ్ క్వార్టర్స్. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు.
లోన్ వేవర్ సంబంధించి జీవో ఇష్యూ చేసి మొడాలిటీస్తో సహా ఫస్ట్ ఫేజ్ అంటే 18 జూలై 2024 జీవో 15వ తారీఖు రిలీజ్ చేశాం. 18వ తారీఖు నాడు మొదటి విడతగా 11.5 లక్షల అంటే 11.50 లక్షల అకౌంట్లో 1 లక్ష రూపాయల వరకు రుణం ఉన్నటువంటి వాళ్ళందరికీ 10.84 లక్షల కుటుంబాలకి ఉపయోగపడేట్టుగా 6,098.93 కోట్ల రూపాయల్ని ఏకదఫీనా ఒకటేసారి లోన్ వేవర్కి సంబంధించిన నిధులు రిలీజ్ చేయడం జరిగింది వారి వారి అకౌంట్లో. అలాగే మరలా రెండవసారి ఇన్స్టాల్మెంట్ ఆ 6,190.02 కోట్ల రూపాయలతో మరొకసారి జులై మాసంలోనే రెండో విడత రిలీజ్ చేయడం జరిగింది. ఇది 1.5 లక్షల వరకు రుణం ఉన్నటువంటి వాళ్ళందరికీ నేరుగా వారి అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేటువంటి విధానాన్ని చేయటం జరిగింది. దీనికి సంబంధించి 5,45,407 కుటుంబాలు రైతు కుటుంబాలకి 5,45,407 రైతు కుటుంబాలకి నేరుగా చేరేటట్టుగా చేయటం జరిగింది. ఈ రెండు ఫేజులు కలిపి మొత్తం 12,289 కోట్ల రూపాయలని 12,289 కోట్ల రూపాయలని 16.29 లక్షల కుటుంబాలకి 16.29 లక్షల కుటుంబాలకి 17.91 అకౌంట్లకి ఈ డబ్బుల్ని రిలీజ్ చేయడం జరిగింది. రెండు లక్షల వరకు ఆగస్టు లోపలనే చేస్తామని చెప్పిన దాన్ని నిబద్ధతతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రేపు ఆగస్టు 15 అంటే జులై 15లో ఇచ్చినటువంటి జీవోతో ఆగస్టు 15 కల్లా 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలకు సంబంధించి వైరాలో ఏర్పాటు చేసేటువంటి భారీ రైతు బహిరంగ సభలో ఇక్కడ నుంచే వైరా నుంచే ఆగస్టు 15 నాడు ఈ దేశాన్ని స్వాతంత్రం సిద్ధించిన రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సోదరులందరినీ రుణ విముక్తులు చేసేటువంటి ఉన్నతమైన కార్యక్రమానికి ప్రభుత్వం చేయాలని నిర్ణయం చేసింది. ఈ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే రాష్ట్రానికి సంబంధించిన మంత్రివర్గ సభ్యులందరూ కూడా
సహచర మిత్రులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు. అందుబాటులో ఉన్న టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చరిత్ర అంతా కూడా అబద్ధాలు, అసత్యాలు. ఆ రోజు కూడా ఒక్క ఛాన్స్ అని ఆ రోజు అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రకంగా అయితే ముంచేశాడో 2014లో రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కువ నష్టం ఏదైతే జరిగిందో అందరూ కూడా గుర్తించినటువంటి స్థితిలో మళ్ళీ మరొక్కసారి అటువంటి అబద్ధాలు, అసత్యాలతోటే మళ్ళీ ఈవేళ ప్రజల్ని మోసం చేయాలనే ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు కూడా చూసాం, ఏదైతే నంద్యాల జిల్లా మరి జగన్మోహన్ రెడ్డి మరి ఆయన పరామర్శ పేరు చెప్పి వెళ్ళి ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటాయి. ఏదైతే అక్కడ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దాన్ని చూస్తే చాలా క్లియర్గా అందరూ చెప్తూ ఉన్నారు. ఏదైతే నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారాంపురం విలేజ్ ఏదైతే ఉందో అక్కడ దళితులకు సంబంధించి, ఎస్సీలకు సంబంధించి ఎకరం 40 సెంట్ల భూమి ఏదైతే ఉందో అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకుడు నారపరెడ్డి ఆయన లీజుకు తీసుకొని ఆ లీజు సమయమైనా కూడా వాళ్ళకి డబ్బులు కూడా సరిపెట్టినటువంటి స్థితిలో ఆ ఎస్సీల్ని తిరిగి వేధిస్తున్నటువంటి స్థితిలో ఆ యొక్క గ్రామ పెద్ద ఎవరైతే ఉన్నారో ఆ శ్రీనివాసరెడ్డి ఆ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకుడిని ఆ నారపరెడ్డిని ఆ ఎస్సీలకు సంబంధించినటువంటి ఆ భూమిని ఆ లీజు ముగిసిపోయింది కాబట్టి వారి భూమి వారికి వెనక్కి తిరిగి ఇమ్మని ఆ గ్రామ పెద్ద శ్రీనివాసరెడ్డి ఆ వైఎస్ఆర్సీపీ నాయకుడు నారపరెడ్డికి చెప్పినటువంటి పాపానికి ఆ వైఎస్ఆర్సీపీ నాయకుడు నారపరెడ్డి ఆయన అనుసూయులు ఆగస్టు 3వ తేదీన శ్రీనివాసరెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ సోదరుల ఇంటి మీద దాడి చేసినటువంటి పరిస్థితి కూడా ఈవేళ రికార్డ్స్లో అన్నిట్లోనూ ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో 2 కుటుంబాల మధ్య జరిగినటువంటి తగాదాల్లో సుబ్బారాయుడు చనిపోతే దాన్ని కూడా రాజకీయ రంగు పులిమి తెలుగుదేశం పార్టీకి అంటగట్టేటువంటి విష ప్రయత్నం ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి విధానం. ఎందుకంటే మొన్న కూడా మనం చూసారు, ఏదైతే మరి గుంటూరులో కూడా 2 రౌడీ షీటర్స్ మరి కొట్టుకొని మరి ఒకరు చనిపోతే అది కూడా ఏ రకంగా అయితే మరి తెలుగుదేశం పార్టీకి అంటగట్టాలనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేసి ఏ రకంగా అయితే విఫలం చెందాడో మళ్ళీ ఈరోజు నంద్యాల మరొక డ్రామాకి ఈవేళ జగన్మోహన్ రెడ్డి తెరదీసినటువంటి పరిస్థితి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మర్చిపోయినటువంటి స్థితిలో తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఏదైతే వ్యక్తిగతమైనటువంటి కానీ ఆస్తి తగాదాలు కానీ ఇల్లీగల్ కానీ ఇట్లా ఏ ఇష్యూలో ఎవరు చనిపోయినా ఆ శవ రాజకీయాలు చేయడంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆరితేరిపోయినట్లుగా ఈరోజు మనందరికీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆయన పదే రెడ్ బుక్ అని కలవరిస్తూ ఉన్నాడు. అంటే ఆయన చేసినటువంటి తప్పులు పగలే కాకుండా రాత్రి సైతం కలల్లో సైతం గుర్తుకు. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం ఈ ప్రతిపాదన కొత్తది కాదు. హైదరాబాద్ తాగునీటి అవసరాలు భారతదేశంలో ఉన్న మహానగరాల్లో వేగంగా ఎదిగి మొత్తం ఒక విశ్వనగరంగా ఎదిగే సత్తా ఉన్న నగరం హైదరాబాద్ అనే సంకల్పంతో గతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 91, 92 ఆ ప్రాంతంలో అనుకుంటా ఈ ప్రాజెక్టుకు ఆనాడు ప్రతిపాదన చేయడం జరిగింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. తదనంతరం ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన కూడా జరిగింది. జరిగితే అప్పుడు నల్గొండ జిల్లా రైతులు మా సాగునీటి అవసరాలు తీరకుండా కృష్ణా జలాలను మీరు ఎట్లా తీసుకొని పోతారు తాగునీటి కోసం హైదరాబాద్ కోసం అంటూ ఆనాడు పెద్ద ఎత్తున ఆందోళన చేసినారు. పోలీస్ కాల్పులు కూడా జరిగినాయి. జరిగితే ఆ రోజుల్లో రైతులు చాలామంది గాయపడ్డారు. అక్కడ జరిగిన ఘర్షణల్లో నాకు గుర్తున్నంత వరకు సబ్జెక్టు కరెక్షన్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ కూడా చనిపోయాడు. అంత బీభత్సమైన పోరాటం ఆనాడు నల్గొండ జిల్లాలో జరిగింది.
దాంతో ఇంత ఘర్షణ జరిగిన తర్వాత, ఇంత గొడవ జరిగిన తర్వాత ఆ పథకం మొత్తంగా అటకెక్కింది, మర్చిపోయారు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏఎంఆర్పి అనే ప్రాజెక్టును పూర్తి చేశారు. ఎలిమినేటి మాధవరెడ్డి గారి పేరు మీద ప్రాజెక్టు పెట్టి దాన్ని పూర్తి చేసినప్పుడు మళ్ళీ తాగునీరు హైదరాబాద్కి ఇవ్వాలి సుంకిశాల నుండి అనే ప్రతిపాదన మళ్ళీ మీదకి వచ్చింది. అంటే ఒకవైపు రైతులకు సాగునీరు ఇస్తూనే మరొక వైపు హైదరాబాద్కు తాగునీరు ఇవ్వాలి అనే ఆలోచనతో ఆనాడు రైతులను ఒప్పించి మరి 2001-3 ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొదటి దశగా 90 మిలియన్ గ్యాలన్ల మంచినీళ్లను హైదరాబాద్కు 90 MGD తరలించే విధంగా ఆనాడు పథకాన్ని మొదటి దశ పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో 2-3 దశల్లో కృష్ణా ఫేజ్ 2, ఫేజ్ 3 అని పెట్టి 90 MGD చొప్పున మళ్ళీ ఒక 180 MGDని మళ్ళీ తెర మీదకి తీసుకొస్తే ఆ రోజు అప్పుడున్న పరిస్థితుల్లో రైతులు మళ్ళీ మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, మా తెలంగాణ వస్తుంది, వచ్చినాక ఆనాడు తీసుకుంటామని చెప్పి రైతులు ఆందోళన చేయడంతో మళ్ళీ వెనక్కిపోయింది. ఆ తర్వాత హైదరాబాద్ మహానగరం విస్తరిస్తూనే ఉంది గత దశాబ్దాలుగా. ముఖ్యంగా గత దశాబ్దంలో అయితే బ్రహ్మాండంగా విస్తరించింది. హైదరాబాద్ పెరుగుతున్న నీటి అవసరాలు, తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని పెద్దలు కేసీఆర్ గారు మరి ఒకవైపు వాయువేగంతో సాగునీటి ప్రాజెక్టులు కడుతూ రైతుల్లో ఒక విశ్వాసాన్ని నింపి కృష్ణానది మీద అటు పైన మనకు తుమ్మిళ్ళ కావచ్చు, ఇంకా ఇతర పథకాలు కావచ్చు, అదేవిధంగా పెండింగ్లో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులన్నింటినీ వాయువేగంతో పూర్తి చేయడం కావచ్చు, అదేవిధంగా మళ్ళీ సీతారామ లాంటి ప్రాజెక్టు ఖమ్మం జిల్లాలో కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం కావచ్చు, ఇవన్నీ ఏకకాలంలో తీసుకోవడంతో రాష్ట్రంలోని రైతుల్లో కాన్ఫిడెన్స్ వచ్చింది. మా సాగునీటికి డోకా లేదు, మా సాగునీటి అవసరాలకు ఇబ్బంది లేదు, కాబట్టి మంచినీరు ఎక్కడి నుంచైనా తీసుకోవడానికి ఏ అభ్యంతరము లేదని చెప్పి రైతుల్లో ఒక విశ్వాసం నింపిన తర్వాత మేము మా ప్రభుత్వంలో ఈ సుంకిశాల అనే ప్రాజెక్టును మళ్ళీ తిరిగి పునరుజ్జీవం చేసి మర్చిపోయిన ప్రాజెక్టును, మరుగునబడ్డ ప్రాజెక్టును మళ్ళీ తెర ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఒక్క మాట ఇక్కడ మీకు అర్థం కావాలి అంటే, ఇప్పుడే నేను చెప్పిన ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ఏఎంఆర్పి ద్వారా నీటిని ఎత్తిపోయాలంటే నాగార్జున సాగర్లో 510 అడుగులు ఆ పైన నీరు ఉంటేనే ఆ నీళ్ళు లిఫ్టింగ్ సాధ్యమవుతుంది. సుంకిశాల విషయంలో మేము తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే 510 ఉంటేనే, 510 హైట్ ఉంటేనే, 510 ఫీట్ ఉంటేనే ఏఎంఆర్పి లిఫ్టింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ సుంకిశాల విషయంలో మేము తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజ్ ఉన్నా 462 నాగార్జున సాగర్లో 462 ఫీట్ ఇస్ ద డెడ్ స్టోరేజ్. అక్కడ ఆ లెవెల్లో పెట్టి హైదరాబాద్ లాంటి మహానగరానికి ఏ డోకా లేకుండా మనం తీసుకోవాలి, వాటర్ తీసుకోవాలి, తీసుకొని అక్కడే ట్రీట్మెంట్ చేసి నాగార్జున సాగర్లో 462 ఫీట్ అంటే కేవలం 132 TMC మాత్రమే ఉంటుంది. ఆ స్థాయిలో కూడా హైదరాబాద్ వైసీపీ లీడర్ మెరుగు నాగార్జున మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన వివరణ ఇచ్చారు. చేయించినందుకు చింతిస్తా ఉన్నాం. ఎందుకంటే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయటానికి దానికన్నా ముందు చాలా కథ ఉంది ఈ రాష్ట్రంలో. ఒకప్పుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టండి అని అడిగితే కేసులు, ఎక్కడో ముళ్ళ పొదల్లో పెడుతున్నామని చెప్తే చూస్తానికి వెళ్తే కేసులు, చివరికి ఆ ప్రభుత్వంలో మీ కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న సన్నివేశాలు, అంబేద్కర్ భావజాల మీద దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు కోకొల్లలుగా చూశాం. ఈరోజు విజయవాడ నడిపొట్టున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టే స్థలాన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటిగా దాన్ని అమ్ముకొని వారికి అప్పగించాలని కుట్రలు చేస్తే దాని మీద
ఎన్నో ఉద్యమాలు జరిగిన నేపథ్యం. అలాంటి ప్రిడామినెంట్ ప్లేస్ ని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు స్వయాన ఎవరు అడగకుండా వారికి వారే ఈ కోట్ల ఖరీదు చేసే మహనీయులు నడియాడినటువంటి ఒక గొప్ప ప్రాంతాన్ని అంబేద్కర్ స్మృతివనాన్ని ఏర్పాటు చేసుకోవడానికి తీర్మానించి ముందుకు రావడం ముదాఫం. తద్వారా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మున్నెన్నడూ లేనటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహంతో పాటు 81 అడుగుల పెడస్టల్తో 201 కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. పెరగాలి, మన ఆర్థిక పరిస్థితి బాగుపడాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు కృషి చేస్తూ ఈరోజు పెట్టుబడుల కోసం అమెరికాకి వెళ్తే మరి ఆయన తమ్ముడిని బద్నాం చేస్తూ మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా కూడా ఒక షాడో సీఎంగా కేటీఆర్ పనిచేసి అన్ని శాఖలు కూడా ఆయనే నిర్వహించి మరి ఏ మంత్రిని కానీ ఏ ఎమ్మెల్యేకు కూడా అధికారం అనేది లేకుండా ఈవెన్ మరి నగరంలో కూడా మేయర్ అటువంటి వాళ్ళను కూడా ఎక్కడ ఇన్వాల్వ్ కాకుండా ల్యాండ్ సెటిల్మెంట్లు, భూ కబ్జాలు ఇవన్నీ చేసి ఒకటా రెండా అసలు దేంట్లో కూడా చెయ్యబట్టనటువంటి సంఘటన ఆ రోజు లేదు కేటీఆర్. మరి ఆయన మేము గెలిచిన మర్నాటి నుంచే మా మీద బురద జల్లి పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నాకు అర్థం కావట్లేదు, కనీసం కాంగ్రెస్ పార్టీకి ఊపిరి తీసుకునే సమయం కూడా ఇవ్వడం లేదు. ఆర్థిక పరిస్థితి బాగోలేదు, మరి ఏ విధంగా అందరం కలిసి ఆర్థిక పరిస్థితిని సరిగా తీసుకుందామనేటువంటి మరి సహకారం ప్రతిపక్షాలు అందించాల్సింది పోయి కేసీఆర్ ఏమో అసెంబ్లీలోకే రాడు, కేటీఆర్ ఏమో ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టి అడ్డగోలు మాటలు, మరి పనికిరాని మాటలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద బట్టగాల్చి వేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే మరి ఆయన రేవంత్ రెడ్డి గారి తమ్ముడికి ఒక మరి కంపెనీలో ఏదో అది ఉంది, అందుకే రేవంత్ రెడ్డి వెళ్ళాడు అనేటువంటి మాట చెప్పడం చాలా బాధాకరం. మరి గతంలో 22 జూన్ 10వ తేదీన భువి బయోకెమికల్స్ కంపెనీ 1040 కోట్ల పెట్టుబడితో ఇథనాల్ యూనిట్ని, ధాత్రి బయోసిలికేట్ కంపెనీని 160 కోట్లతో సిలికాన్ బయోగ్యాస్ యూనిట్ను కోరుట్ల నియోజకవర్గంలో మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపూర్లో స్థాపించినట్లు మంత్రి కేటీఆర్ స్వయంగా ప్రకటించారు. ఆ ప్రకటన కూడా వాళ్ళ పేపర్లోనే, తెలంగాణ పేపర్లోనే వచ్చింది. తెలంగాణ టుడే వాటిల్లో అది మీకు చూపిస్తాను. మరి ఆ మేరకు అప్పుడు కంపెనీ ఎంఓయూ కుదుర్చుకున్నది. బీఆర్ఎస్ పత్రికలైన తెలంగాణ టుడే, నమస్తే తెలంగాణలో ఈ విషయాన్ని 10th జూలై 22 వాళ్ళు అచ్చేయడం జరిగింది. దీంట్లో ఈ పరిశ్రమల స్థాపనలో 2000 మందికి పైగా ఉపాధి కల్పించనున్నట్లు నాటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారు మరి ఊదరగొట్టడం జరిగింది. కానీ విచిత్రమైన అంశం ఏంటంటే ఈ కంపెనీ రిజిస్టర్ అయిందేమో 14th జూలై 2022, కానీ మరి వీళ్ళేమో పెట్టుబడులు ఎంఓయూ పెట్టుకున్నదేమో 10th జూన్ 2022. అంటే దీంట్లో ఎంత లూప్ హోల్స్ ఉన్నాయో ఈ ఒక్క చిన్న దాన్ని బట్టే మనకు అర్థమవుతా ఉంది. అంటే అప్పటికే రిజిస్ట్రేషన్ కానటువంటి కంపెనీ మీద ఈ విధంగా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే కనీసం రిజిస్ట్రేషన్ లేనటువంటి కంపెనీ తోటి ఎంఓయూ చేసుకోవడం అనేది ప్రజలను ఏ విధంగా మోసం చేశారో మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక కంపెనీ ధాత్రి బయోసిలికేట్, ఇది కూడా వీడియోలో ఉంది, అది కూడా ఓపెన్ చేస్తుంది. అదేంటంటే దానికి తాళం వేసి ఉన్నది, అది ఇప్పుడు నడవని కూడా నడవట్లే ఆ కంపెనీ, దానికి లాక్ వేసి పెట్టారు. అంటే అప్పటికప్పుడు ఫేక్ కంపెనీలు పెట్టి ప్రజల సొమ్మును కాజేసి బీఆర్ఎస్ పార్టీ
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్, టీడీపీ నేతలపై ఫైర్. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.